అయ్యాక ఒకసారి ఎమ్మెల్యే గారు సిఏ గారిది ఉందా మన దగ్గర? సిఏ గారిది లేదా? సిఏ గారు మాట్లాడి నా దగ్గర ఉందండి. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిందో పెట్టండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చూడండి. సాయంత్రం 2 కుటుంబాల మధ్య స్టార్టింగ్ నుంచి పెట్టండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలా. 15 సాయంత్రం చిన్న వివాదం అంట. వినండి, 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి చిలికి గానివానగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. మళ్ళీ పెట్టండి, అత్యంత హేయమైన. ఒకసారి వినపడలేదో? చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళిపోతామంటే 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం, ఆవిడ చెప్పారు ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఏ గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది. మీ పాపం బద్దలైంది. మీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ వల్ల, మీ సిఐ గారి స్టేట్మెంట్ వల్ల, మీ యొక్క ట్వీట్ల వల్ల ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో, రోజుకొక సంఘటన, గంటకొక సంఘటన జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే కానీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్, అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాలి. ఎమ్మెల్యే చెప్తే కానీ లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా? 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి. ఇది చూడండి, మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలు పోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని అని చెప్పిన ఆ అబ్బాయి తల్లి
తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే కానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్ సాక్ష్యం. ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. ముందుగా అసలు మీ పార్టీలో మహిళల పట్ల మీరు తీసుకునే విధానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక అరాచకం జరిగిన తర్వాత దానికి మీరు ప్రతిస్పందించే విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే, మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్ళారా అంబటి రాంబాబు గారు? బహుశా అది మీ ప్రాంతంలోనే జరిగినట్టుంది. మరి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటిదాకా కనీసం అంటే మీ హయాంలో జరిగింది పర్వాలేదు, ఇప్పటికైనా ఆ కుటుంబానికి వెళ్ళి ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి పరామర్శించడం ఏమన్నా చూసామా? మర్చిపోయారేమో. ఆడపిల్లని అరాచక పాలు చేసి దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని తుప్పల్లో గడ్డి వాముల్లో వేసి వాడి మీద మూత్రం పోసి ఎంతో హేయంగా చంపేస్తే ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న కూడా మీరు కానీ, మీ సోకాల్డ్ నాయకులు కానీ, మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా అడగని పరిస్థితి. మరి నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంతి గారి మీద ఎంతో అసహ్యంగా పబ్లిక్గా అత్యంత దారుణంగా ఒక మహిళని చూడకుండా, ఒక శాసనసభ్యురాలను చూడకుండా అవాక్కులు చవాక్కులు పెళ్ళిన మీ నాయకుడికి మహిళ అలా అనకూడదు, పబ్లిక్గా మనం మాట్లాడకూడదు మహిళల్ని అని మీరు ఎందుకు వెళ్ళి హితబోధ చేయలేదు? ఓహో, అట్లా మనం చేసే పద్ధతి మనకి లేదనుకుంటా. మీరు అనిత గారు రాజకీయానికి, పరిపాలనకి, వారి శక్తి సామర్థ్యాలకి, వారి చూసే ఆహార్యానికి సంబంధం లేదని మీకు తెలియదు. మీ ఒక నాయకుడు, మీరు ఎక్స్ మినిస్టర్గా చేసిన ఒక నాయకుడు అలాగ హోమ్ మినిస్టర్ని పట్టుకొని ఆ మాటలు అంటూ ఉంటే మనకి వ్యక్తిగత విషయాలు ఎందుకు, వాళ్ళ ఆహార్యం విషయాలు ఎందుకు? ఒక ఆడపిల్లను మనం ఆ రకంగా కించపరచకూడదు, అక్కడ హోమ్ మినిస్టర్ మాట్లాడకూడదు మనం అని మీకు బహుశా అనిపించలేదు. అది మనం ఖండించే ప్రయత్నం చేయలేదు. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని ఎంతో హేయంగా మాట్లాడితే అందులో తప్పే ఉంది? అసలు నేను అన్న దాంట్లో తప్పేంటి? స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో ఇవన్నీ చాలా క్యాజువల్గా కనిపించే మీకు ఈరోజు ఇంత దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ, మేము ఖండిస్తూ దానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షన్ ఎలా ఉందంటే, మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కొంచెం అన్నా మీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది.